అందరికీ నమస్కారం. ఇవాళ మనము భారతీయ న్యాయ సంహితలోని ఆఫెన్సెస్ అగైన్స్ట్ ఎ హ్యూమన్ బాడీ ఈ చాప్టర్లో టాప్ మోస్ట్ ఆర్డర్లో మర్డర్ ఉంటుంది. దాని కింద కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. సో ఈ రెండు అఫెన్సెస్ మనం అర్థం చేసుకోవాలంటే ముందు కల్పబుల్ హోమిసైడ్ అండర్ సెక్షన్ 100 ఏంటో తెలుసుకోవాలి. దాన్ని మనం ఇవాళ వీడియోలో చాలా సింపుల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోబోతున్నాము. ముందుగా కల్పబుల్ హోమిసైడ్ ఈ సెక్షన్ అర్థం కావాలంటే ఇక్కడ టైటిల్ మనకు అర్థం కావాలి. ఇందులో రెండు పదాలు కల్పబుల్ అండ్ హోమిసైడ్. హోమిసైడ్ అంటే ఒక మనిషి చనిపోతే హోమిసైడ్, మనకి ఏ విధంగా అయితే ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్, ఫంగిసైడ్ అని అంటారు, ఆ విధంగానే హోమిసైడ్ అంటే మనిషి చనిపోవడం. కానీ చట్టంలో ఒకవేళ అటువంటి చర్యకు శిక్ష పడాలంటే కల్పబిలిటీ ఉండాలి. కల్పబిలిటీ అంటే మెంటల్ ఎలిమెంట్, మెన్స్ రియా. ఉద్దేశపూర్వకంగా ఒక మనిషి ఇంకొక మనిషి యొక్క మరణాన్ని కలిగిస్తే అప్పుడు అది ఈ చట్టం కింద ఒక పనిషబుల్ ఆఫెన్స్ అవుతుంది. సో ఈ కల్పబుల్ హోమిసైడ్ అనేటువంటి డెఫినేషన్ని మనము సింపుల్ లాంగ్వేజ్లో బ్రేక్ డౌన్ చేస్తే ఎటువంటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ వస్తాయో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మనకి సెక్షన్ 100 యొక్క చెక్ లిస్ట్లో మనం చూస్తే కల్పబుల్ హోమిసైడ్ ఆఫ్ ద సెకండ్ డిగ్రీ అని సెక్షన్ 100లో ఉన్నటువంటి రెండు ప్రొవిజన్స్ని సెకండ్ డిగ్రీ అండ్ థర్డ్ డిగ్రీ కింద టెక్నికల్గా రెఫర్ చేయడం జరుగుతుంది. మర్డర్ అండర్ సెక్షన్ 101 అది కల్పబుల్ హోమిసైడ్ ఆఫ్ ద ఫస్ట్ డిగ్రీ ఉంటుంది. సో ఈ కల్పబుల్ హోమిసైడ్ ఆఫ్ ద సెకండ్ డిగ్రీ ఇక్కడ కావాల్సినటువంటి ముఖ్యమైన ఎలిమెంట్స్ ఏమిటి? నంబర్ 1 ఉద్దేశపూర్వకమైన చర్య అయి ఉండాలి. నంబర్ 2 ఉద్దేశపూర్వకంగా ఏ విధమైన శారీరక గాయాలు కలిగించడం అంటే ఆ గాయాలతోటి ఇంకొక మనిషి ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా ఉండాలి. ఉద్దేశం లేకపోయినా ఎటువంటి చర్యలు చేయడం అంటే ఆ చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తికి పూర్తి నాలెడ్జ్ ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి. అతను చేస్తున్నటువంటి చర్యలతోటి ఇంకొక మనిషి యొక్క ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందని ఇతనికి తెలిసి ఉండి కూడా అటువంటి చర్యలు ఇతను చేశాడంటే డెఫినెట్లీ దట్ అమౌంట్స్ టు అన్ ఆఫెన్స్ అండర్ సెక్షన్ 100. సో ఈ చర్యల వల్ల ఒక మనిషి యొక్క ప్రాణం పోతే అది ఒక పనిషబుల్ ఆఫెన్స్. అయితే ఈ చట్టంలోనే 3 ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి చర్యలు కూడా ఇంకో మనిషి ప్రాణాన్ని తీసినట్టుగానే భావించబడుతుంది అని ఈ 3 ఎక్స్ప్లెనేషన్స్లో మనం చూస్తే ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్పడం జరిగిందంటే ఒక వ్యక్తికి ఏదో శారీరక డిజార్డర్ కానీ వ్యాధి కానీ గాయాలు కానీ ఉన్నాయని తెలిసి అటువంటి వ్యాధిని కానీ ఆ గాయాలను మరింత తీవ్రంగా ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు పోయేలాగా చేయడం, ఆ వ్యాధిని పెంచడం, ఆ గాయాల యొక్క తీవ్రతను పెంచి ఆ మనిషి మరణాన్ని కలిగిస్తే కూడా అది కాజింగ్ డెత్ అవుతుంది. రెండో ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్పడం జరిగిందంటే ఎటువంటి శారీరక గాయాలు కలిగించడం అంటే ఒకవేళ ఆ గాయపడిన వ్యక్తికి టైంకి ఒకవేళ మెడికల్ హెల్ప్ కనుక అందించి ఉండింటే, వెంటనే అతన్ని చికిత్స కనుక చేసి ఉండింటే అతని ప్రాణాలు బహుశా కాపాడు ఉండేవారేమో. కానీ ఆ గాయాల వల్ల అతను మరణించినా కూడా అది కాజింగ్ డెత్ కిందనే ఒక పనిషబుల్ ఆఫెన్స్ అవుతుంది. ఇక మూడో ఎక్స్ప్లెనేషన్లో ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే తల్లి గర్భం నుండి పూర్తిగా పుట్టనటువంటి శిశువు అయినా కూడా సరే ఆ బిడ్డ యొక్క శరీరంలో ఏ భాగమైనా కూడా తల్లి గర్భం నుండి బయటకు వచ్చినా కూడా అటువంటి బిడ్డ యొక్క మరణాన్ని కలిగించడం కూడా కాజింగ్ డెత్ అవుతుంది అని చెప్పి మనకి చాలా క్లియర్గా వివరించడం జరిగింది. సో అది ఇవాల్టి వీడియో సెక్షన్ 100 ఆఫ్ బిఎన్ఎస్.